రెజ్లింగ్ క్రీడాకారుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ప్రత్యేక నిధులు కేటాయించాలని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్ బీఆర్ఎస్ హైదరాబాద్ పార్లమెంట్ కంటెస్టెడ్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ఫతే మైదాన్ క్లబ్లో గడ్డం శ్రీనివాస్ యాదవ్ను అసోసియేషన్ చైర్మన్గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రెజ్లింగ్ క్రీడాకారుల కోటాను నిషేధించారని, దాన్ని పునరుద్ధరించాలని గడ్డం శ్రీనివాస్ యాదవ్ కోరారు. రెజ్లర్లు శారీరకంగా దృఢంగా ఉంటారని, పోలీసు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత కల్పించాలన్నారు. అలాగే రెజ్లర్లు పోటీలో పాల్గొనడం వల్ల చదువులో వెనుకబడుతున్నారని, అటెండెన్స్ లేని కారణంగా వారిని ఎగ్జామ్స్ రాయడానికి కూడా అనుమతించడం లేదని తెలిపారు. వారికే అటెండెన్స్లోనూ మినహాయింపు ఇవ్వాలన్నారు. యువ రెజ్లర్లు ఉన్నత చదువులు చదవడానికి తన వంతు సహకారం అందిస్తామని గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ రెజ్లింగ్ అసోసియేషన్కి ఒక మంచి పేరుంది. ఎందుకనంటే ఇక్కడ ఎంతమంది అయితే రెజ్లర్స్ ఉన్నారో, వీళ్ళు ఈ కమిటీలో ఉన్నారో, వీళ్ళందరూ ఎన్నుకోబడ్డారు, ఓటింగ్ ద్వారా ఎన్నుకోబడ్డారు. వీరికి పైల్వానీ కొత్త కాదు. వీళ్ళ తాతలు తండ్రులు వీళ్ళు పైల్వానీనే వీళ్ళు ట్రెడిషనల్గా నమ్ముకొని ఈ పైల్వానీ గురించి వీరు ఎంతటికైనా పాటుపడతారు. వీరందరూ నన్ను ఏకగ్రీవంగా చైర్మన్గా చేసినందుకు వారందరికీ నేను మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ రెజ్లింగ్ అసోసియేషన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మొదటిది ఏంటి అని అంటే, ప్రభుత్వం నుంచి వీరికి నియామకాలు జరగటం లేదు. అంటే పైల్వానీలు చేసినప్పుడు ఇది ఒక స్పోర్ట్స్, దీనికి ఉద్యోగ రీత్యా వీరికి కోటాను ఇవ్వాలి. 1% 2%. ఆ కోటా బ్యాన్లో ఉన్నది. 1-2 డిపార్ట్మెంట్ల తప్ప మిగతా అన్ని బ్యాన్లో ఉన్నాయి. అసలు రియల్గా చెప్పాలి అని అంటే పోలీస్ సిబ్బందికి ఇలాంటి పైల్వాన్లు చాలా అవసరం. ఎందుకనంటే పోలీస్ రిక్రూట్మెంట్ అయ్యేటప్పుడు వాళ్ళ ఫిజిక్స్ చూస్తారు. ఫిజిక్స్లలో వాళ్ళు మంచిగా యాక్సెప్ట్ అయితేనే వాళ్ళకు నియమిస్తారు. కానీ వీళ్ళు పైల్వాన్లు ఏంటంటే వీళ్ళది ధనము, వీళ్ళ అసెట్, వీళ్ళ ఫిజికే. ఈ ఫిజిక్ ఉన్న వాళ్ళను పోలీసు శాఖలో భర్తీ చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వానికి నేను చైర్మన్గా వారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు మంచి పోలీస్ డిపార్ట్మెంట్లో శక్తివంతులుగా ఉండే వాళ్ళు ఎవరన్నా కావాలి అని అంటే మీరు రెజ్లింగ్ అసోసియేషన్ సంప్రదించండి, రెజ్లర్స్లని మీరు రిక్రూట్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి నేను కోరుతా ఉన్నాను. రెజ్లర్స్కి ఇక్కడ ఏమవుతుంది అని అంటే చాలా వరకు ప్రభుత్వ పరంగా వీరికి ఎటువంటి ఆర్థిక సాయం అందుతలేదు. ఎందుకనంటే ఇవాళ శాట్స్ ఉన్నది, శాట్స్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ. ఆ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా వీరికి అసోసియేషన్కి కూడా ఫండ్ రావాల్సిన అవసరం ఉన్నది. కానీ ఫండ్ రావటం లేదు. తద్వారా ఏం జరుగుతుంది అని అంటే వీళ్ళ ఒక స్పోర్ట్స్ ఏదైతే టోర్నమెంట్లు పెట్టాలనో అది పెట్టకుండా మన నిర్లక్ష్యం అవుతూ ఉంది. సో డబ్బు పరంగా కూడా ప్రభుత్వాలు, ఆర్థికంగా కూడా ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఈ అసోసియేషన్ గుర్తించాలి. ఈ అసోసియేషన్లో వారికి ఆర్థిక సాయం కూడా అందియాలి అన్నది ఒక విజ్ఞప్తి.